वज़ीर पंगुलटी श्रीनिवास रेड्डी ने निज़ामाबाद ज़िले के दौरे के दौरान सुबह के वक्त के बाद मुकामी अरकान असम्बली व अवामी नुमाइंदों और अहदेदारों के साथ ज़ेर तामीर और मुकम्मल शुदा इंदरमा मकानात का मुआयना किया। उन्होंने मुस्तहिक़ीन से बराह रास्त मुलाकात करके इनके तजुर्बात और मसाइल दरियाफ़्त किए। मकानात मिलने की खुशी पर मुस्तहिक़ीन ने हुकूमत और वज़ीर आला रेवंत रेड्डी से इजहार तशक्कुर किया, जिस पर वज़ीर ने खुशी का इजहार किया। मुस्तहिक़ीन में तोहफ़े तक़सीम किए। वज़ीर ने कहा कि गरीब ख़ानदानों की ज़िंदगियों में फ़लाही स्कीमों के ज़रिए आने वाली तब्दीली काबिल इत्मीनान है और हुकूमत का मकसद रियासत के तमाम बेघर और मुस्तहिक़ ख़ानदानों को बावक़ार अंदाज में मकानात फ़राहम करना है। उन्होंने बताया कि दही इलाक़ों के 2 मराहिल और हैदराबाद के पहले मरहले में अब तक 8 लाख मकानात मंजूर किए गए हैं, जिनमें 2 लाख मकानात मुकम्मल हो चुके हैं और घरों में दाखिले की तक़रीबात भी मुनक़िद की जा चुकी है। बाज़ वज़ीर ने निज़ामाबाद कॉरपोरेशन हदूद में हैदराबाद की तर्ज पर इंदिरा हाउसिंग टावर्स की तामीर के लिए हाउसिंग महकमे की सरकारी अराज़ी का मुआयना किया। उन्होंने साबिक़ हुकूमत की जानिब से नामुकम्मल छोड़े गए डबल बेडरूम मकानात का भी जायज़ा लिया। कलेक्टर व अहदेदारों को हिदायत दी है कि ज़रूरी तामीराती काम और बुनियादी सहूलियात फ़ौरी मुकम्मल करके अहले मुस्तहिक़ीन का इंतखाब किया जाए और मकानात इन्हें अलाट करके हवाले किए जाए। పేదవాడి చిరకాల కోరిక చిరు కోరిక పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇల్లు కట్టుకోవాలనే కోరికని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందో దాంట్లో భాగంగా మొదట విడత ఇచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షలు ఏదైతే ఇల్లు ఇచ్చామో దాంట్లో భాగం నిజామాబాద్ అర్బన్ టౌన్లో కూడా కొంతమంది ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఉదయం స్థానిక శాసనసభ్యులు, కార్పొరేటర్లు, అదే రకంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, ఇంకా పార్టీ ముఖ్య నాయకులు, డిసిసి అధ్యక్షులు, మిగతా నాయకులు, వారితో పాటు పట్టణ ప్రాంతంలో ఉండే నిరుపేదలందరం కలిసి సుమారు ఒక 6-7 ఇళ్ళు కంప్లీట్ అయినాయి. ఒక 3-4 ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఒక 3-4 ఇళ్ళు కూడా ప్రత్యక్షంగా చూడటం జరిగింది. వారి ఆనందానికి హద్దు లేదు. ఎందుకంటే మేము ఇల్లే కట్టుకుంటాము అనే ఆలోచన గత ప్రభుత్వంలో మిస్ అయ్యాం. ఇక వస్తుందో రాదో అనుకునే టైంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇల్లు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి తెలుపమని వారు నాకు చెప్పినందుకు చాలా ఆనందం అనిపించింది. ఒక మంచి పని చేస్తే, ఒక పేదవాడికి ఒక సహాయం చేస్తే, అందుట్లో నివసించడానికి ఇల్లు ఇస్తే ఆ ఆనందం ఎంత ఉంటుందో ప్రత్యక్షంగా వారితో పాలు పంచుకున్నాం. అంతేకాదు గౌరవ అధికారులు ఈరోజు ఇక్కడ ఈ జిల్లా రివ్యూ మీటింగ్ ఆనాడు ఏదైతే డబుల్ బెడ్రూమ్ అని ఇళ్ళనే పేరుతో ఏవైతే కార్యక్రమాలు చేసి అసంపూర్తిగా మిగిలిపోయాయో అనేక పర్యాయాలు స్థానిక శాసనసభ్యులు, మిగతా మిత్రులు కూడా వాటిని అలొకేషన్ చేయాలి పేదవాళ్ళకి అన్నారు. సుమారు 400 ఇళ్ళు ఈరోజు ఇస్తూ మిగిలిన ఒక 350-400 హౌజెస్ కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే వితిన్ 10 days అర్హులందరికీ ఇచ్చి ఆ బ్యాలెన్స్ వర్క్లు, మౌలిక వసతులకు కానీ ఇళ్లకు సంబంధించిన బ్యాలెన్స్ వర్క్ కానీ కంప్లీట్ చేసే విధంగా ఇప్పటికే హౌసింగ్ బోర్డు డిపార్ట్మెంట్ వాటి మీద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా అర్బన్కి సంబంధించిన దాంట్లో కూడా మార్నింగ్ 1-2 ప్రదేశాలు చూసాం. ఇక్కడ ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు కూడా సైజబుల్గా ఉన్నారు. ఇళ్ల స్థలం కొనుక్కోవాలి, ఒక 70 గజాలు 80 గజాలు అంటే కూడా సుమారుగా 25 నుంచి 30 లక్షల రూపాయలు విలువ అవుతుంది స్థలం కొనుక్కోవటానికి. అంతా ఆ పేదవాడు పెట్టుకోలేని పరిస్థితి ఉంది. దాన్ని గమనించి ఏదైతే హైదరాబాద్లో ఇందిరమ్మ టవర్స్ ఏర్పాటు చేస్తున్నామో అదే పద్ధతిలో ఇక్కడ కూడా నిరుపేదల కోసం వారు నివసించే ప్రాంతంలోనే ప్రభుత్వ స్థలాలు ఇప్పుడే హౌసింగ్ బోర్డుకు సంబంధించింది ఒక 2 ఎకరాలు గౌరవ కలెక్టర్ గారు, అధికారులు చూపించడం జరిగింది. దాని మీద కూడా రాబోయే కొద్ది రోజుల్లో పైలట్ కింద దాంట్లో కూడా ఇందిరమ్మ టవర్లో ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని మోడల్గా నిజామాబాద్ లో కూడా శ్రీకారం చుడుతున్నామని చెప్పడానికి